హాయ్ ఎవ్రీవన్, నేను సుధాని. మనకంటే మన పిల్లలు తెలివిగా చురుగ్గా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి. అలా ఉండాలంటే బ్రెయిన్కి కావాల్సిన హెల్దీ ఫ్యాట్స్, ఒమేగా 3, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, జింక్ వంటి మినరల్స్, బి గ్రూప్ విటమిన్స్ని అందించే ఈ జ్ఞానామృతం లడ్డు రోజుకి ఒక్కటి తినిపిస్తే సరి. తక్కువ క్వాంటిటీలో ఎక్కువ పోషకాలను అందించే ఎటువంటి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, ప్రిజర్వేటివ్స్ వాడకుండా చేసుకునే ఈ లడ్డు కోసం ముందుగా ఫ్రక్టోజ్ ఎక్కువ ఉండి బ్రెయిన్కి కావాల్సిన శక్తిని, పొటాషియం, మెగ్నీషియం, బి6ని అందించే ఒక కప్పు మంచి క్వాలిటీ ఉన్న ఖర్జూరాన్ని గింజలు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు వేడెక్కిన కడాయిలో ఒక కప్పు తెల్ల నువ్వులు వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. నువ్వుల్లో ఒమేగా 6, థయామిన్, జింక్, సెసామిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. వీటిని దోరగా వేయించి పక్కకు తీసి చల్లారనివ్వాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆవు నెయ్యి వేసుకొని 1 టేబుల్ స్పూన్ గోంద్ అంటే మొక్కల నుంచి వచ్చే ఎడిబుల్ గమ్ గోంద్ వేసుకోవాలి. దీనిలో కాల్షియం, మెగ్నీషియం, బి గ్రూప్ విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. ఇది నేతిలో వేడెక్కితే పాప్కార్న్ లాగా పొంగి వేగుతుంది. దీని గురించి వివరంగా మన ఛానల్లో షార్ట్ వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి. మీకు దీని అడ్వాంటేజెస్ బాగా తెలుస్తాయి. ఇలా బాగా వేగాక ఇది కూడా పక్కకు తీసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇంకాస్త నేతిలో ఒక్కొక్కటి పావు కప్పు చొప్పున జీడిపప్పు, బాదం, పిస్తా, వాల్నట్స్ వేసి దోరగా వేయించుకోవాలి. వీటిల్లో హెల్దీ ఫ్యాట్స్ ఒమేగా 3, ఒమేగా 6, విటమిన్ ఇ, ప్రోటీన్, ఐరన్ ఇంకా ఎన్నో విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. అన్ని బ్రెయిన్ హెల్త్ని చక్కగా బూస్ట్ చేస్తాయి. ఇవి కాస్త వేగాక కాల్షియం ఎక్కువ ఉండే పావు కప్పు మఖానా వేసుకొని అలాగే శక్తితో పాటు రుచిని అందించే 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసి వేయించుకోవాలి. బాగా వేగాక వీటిని కూడా పక్కకు తీసి చల్లారనివ్వాలి. వేటిని మాడనివ్వకుండా వేయించుకుంటే లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకొక టీ స్పూన్ ఆవు నెయ్యి వేసుకొని గింజలు తీసేసిన ఖర్జూరం, అలాగే ఐరన్ ఎక్కువ ఉండి రక్తహీనతను పోగొట్టే పావు కప్పు నల్ల ఎండు ద్రాక్ష వేసి నేతిలో లో ఫ్లేమ్లో వేయిస్తే ఖర్జూరం మెత్తబడి చక్కగా ముద్ద కడుతుంది. ఇలా ముద్ద కట్టిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న పప్పులన్నీ చల్లారాయి. వీటిని గోందతో సహా తడిలేని మిక్సీ జార్లో వేసుకొని పావు టీ స్పూన్ యాలకుల పొడి, పావు టీ స్పూన్ సొంటి పొడి వేసి మెత్తగా పల్స్లో గ్రైండ్ చేసుకుంటే ఇలా చక్కగా పౌడర్లా అవుతుంది. ఇప్పుడు చల్లారిన నువ్వులు కూడా వేసి పల్స్లో గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు చాలా పొడి పొడిగా గ్రైండ్ అవుతుంది. ముందే నువ్వులు వేసేస్తే ఉండకట్టేస్తుంది. అలానే వేయించిన ఖర్జూరం కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ముద్దగా అయిన ఖర్జూరాన్ని కూడా ఈ పొడిలో వేసి ఉండ చుట్టుకోవడానికి అనుకూలంగా ఉండడం కోసం మంచి క్వాలిటీ ఉన్న తేనెని 2 టేబుల్ స్పూన్స్ వేసి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తీపి కాస్త ఎక్కువ కావాలంటే ఇంకాస్త తేనెని వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని డబ్బాలో వేసుకొని రోజు తినేయడమే. బయట పెడితే 15 రోజులు, ఫ్రిడ్జ్లో పెడితే 2 నెలలు చక్కగా ఉంటాయి. అంతేనండి, జ్ఞానామృతం లడ్డు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.